ఈ రోజు దేవుని వాక్యంలో సువార్తికుడు ఎలా ఉండాలో నేర్చుకుందాం. అపోస్తుడు అయిన పౌలు, తీతు పత్రికలో సువార్తికుడు ఎలా ఉండాలో చెప్పారు. సువార్తికుడు, నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడనివారై, అవిధేయులు కాక, విశ్వాసులైన పిల్లలుగలవాడునై యుండాలి. దేవుని గృహనిర్వాహకునివలె నిందారహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక, అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహముగలవాడునయుండి, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను. ఇలా ఒక వ్యక్తి ఉంటేనే అతను సువార్తికుని స్థానంలో ఉండవచ్చు. థాంక్ యూ.